Hi guys, I'm Deepthi and welcome back to my channel. So in this video we are going to learn few more rules, okay? So now rule 71. Certain words like seldom, barely, hardly, scarcely, never often define a negative meaning to the statement. Thus these should be followed by a positive question tag. ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మనం క్వశ్చన్ ట్యాగ్ సంబంధించిన రూల్స్ గురించి డిస్కస్ చేసాము. సో ఇక్కడ ఇది కూడా ఏంటంటే కంటిన్యూషన్ అనమాట. ఇక్కడ మనకి ఏవైతే వర్డ్స్ ఉన్నాయో సెల్డమ్, బేర్లీ, హార్డ్లీ, స్కేర్స్లీ, నెవర్, ఇవి వాటి మీనింగే నెగిటివ్ మీనింగ్లో ఉంటుంది కాబట్టి మనకి సెంటెన్స్ పాజిటివ్గా కనిపించిన ఇవి నెగిటివ్ మీనింగ్తో ఉన్నాయి కాబట్టి అది నెగిటివ్ సెంటెన్స్ కిందే లెక్క వస్తుంది. కాబట్టి అందుకని మనం వాటికి ఆ పర్టికులర్ వర్డ్స్ ఉన్న సెంటెన్స్ యూజ్ చేసి ఆ పర్టికులర్ వర్డ్స్ యూజ్ చేసిన సెంటెన్స్ ఉంటే మనం నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది యూజ్ చేయకూడదు, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్నే యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్డమ్ తీసుకుంటే సెల్డమ్ అనే మీనింగ్ ఏంటంటే చాలా రేర్గా అనమాట. అంటే ఆఫెన్గా కాదు, నాట్ ఆఫెన్ అని చెప్పచ్చు. ఇంకా బేర్లీ అనేది కూడా అంతే. బేర్లీ అనేది కూడా ఏదో ఒక్కసారి చేసామన్నట్టు, అంటే ఇంకా మొత్తానికి కాదన్నట్టే లెక్క వస్తుంది, కాకపోతే కంప్లీట్గా నో కాదనమాట. సో ఎలా అంటే ఆల్మోస్ట్ నాట్ అలా. హార్డ్లీ, స్కేర్స్లీ ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగ్తోనే వస్తుంది మనకి. బేర్లీ ఎలా ఉందో, రేర్లీ, నెవర్, ఈ వర్డ్స్కి మనం పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్నే యూజ్ చేయాలన్నమాట. సో ఎగ్జాంపుల్స్ చూస్తే హీ సెల్డమ్ కమ్స్ టు మై హౌస్ అంటే తను చాలా అరుదుగా మా ఇంటికి వస్తాడు అని చెప్తున్నాం ఇక్కడ. అంటే అక్కడ అది నెగిటివ్ స్టేట్మెంట్లోనే చెప్తున్నాం కాబట్టి డస్ హీ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద నెగిటివ్ స్టేట్మెంట్. దే హ్యావ్ బేర్లీ ఎనఫ్ టు పే ద రెంట్ దిస్ మంత్. హ్యావ్ దే, ఇక్కడ దే హ్యావ్ బేర్లీ అనే వర్డ్ యూజ్ చేసాం కాబట్టి ఎనఫ్ టు పే ద రెంట్ దిస్ మంత్, హ్యావ్ దే. ఓకే, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద నెగిటివ్ స్టేట్మెంట్. ఐ నెవర్ రిలైజ్డ్ యూ న్యూ మై బ్రదర్. అంటే మా బ్రదర్ నీకు తెలుసు అని చెప్పేసి అసలు నేను రియలైజ్ అవ్వలేదు. నెవర్ అనేది అక్కడ ఆల్రెడీ నెగిటివ్ వచ్చేసింది కాబట్టి డిడ్ ఐ. ఓకే, వీ హార్డ్లీ ఎవర్ గో టు ద కాన్సర్ట్స్. హార్డ్లీ కూడా నెగిటివ్ మీనింగ్తే కాబట్టి హార్డ్లీ. సో అక్కడ క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి డూ వి. ఐ సెల్డమ్ డ్రైవ్ మై కార్ ఇన్ టు ద సిటీ. డూ ఐ సెల్డమ్. ఓకే, సెల్డమ్ అనేది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. ఐ స్కేర్స్లీ రిజిస్టర్డ్ ద ఫ్యాక్ట్ దట్ హీ వాజ్ దేర్. డిడ్ ఐ. ఇక్కడ స్కేర్స్లీ అనేది నెగిటివ్ స్టేట్మెంట్. సో మనకి ఏదైతే ఈ వర్డ్స్ ఉన్నాయో సెల్డమ్, బేర్లీ, హార్డ్లీ, స్కేర్స్లీ, నెవర్, రేర్లీ, ఇవి ఆల్రెడీ డిఫైన్ చేస్తాయి నెగిటివ్ మీనింగ్ని కాబట్టి సో మనం అటువంటి వర్డ్స్ని మనం స్టేట్మెంట్లో యూస్ చేసినప్పుడు, సెంటెన్స్లో యూస్ చేసినప్పుడు వీ షుడ్ ఆల్వేస్ ఫాలో దట్. Those sentence always should be followed by positive question tag. Okay, now rule 72. It is important to note that question tag statement must be in same tense as the main statement. ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ స్టేట్మెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే మనం పర్ఫెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ని, లేకపోతే అది పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే మనం కంటిన్యూస్ టెన్స్ క్వశ్చన్ ట్యాగ్ని మనం ఇలా యూజ్ చేయకూడదు. స్టేట్మెంట్ ఏదైతే టెన్స్లో ఉందో క్వశ్చన్ ట్యాగ్ కూడా అదే టెన్స్లో ఉండాలన్నమాట. ఇక్కడ చూసినప్పుడు ఎగ్జాంపుల్లో ఐ ఆమ్ డూయింగ్ ద వర్క్ విచ్ యూ గేవ్ మీ. ఐ ఆమ్ డూయింగ్ అని వచ్చింది. సో హెల్పింగ్ వెర్బ్ ప్లస్ ఐఎన్జీ వచ్చింది. సో ఇక్కడ ఏమైంది, అది ఐ యామ్ వచ్చింది. యామ్ అనేది మనం ప్రజెంట్ టెన్స్లో వాడతాం. సో ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చింది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు డోంట్ ఐ అని వచ్చింది. ఇక్కడ డూ ఆర్ డస్ ఇవి ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. సో అక్కడ క్వశ్చన్ టెన్స్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ మనం కరెక్ట్గా ఏం యూజ్ చేయాలంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ క్వశ్చన్ ట్యాగే యూజ్ చేయాలి. అండ్ ఇంకొక క్వశ్చన్ అడగచ్చు మీరు, యామ్ వచ్చింది అక్కడ ఆర్ వచ్చింది అని చెప్పేసి. మనం ప్రీవియస్గా ఒక రూల్లో డిస్కస్ చేసాము. యామ్ వచ్చినప్పుడు మనకి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వచ్చినప్పుడు యామ్ అండ్ టై అనేది రాదు, ఆర్ అండ్ టై అనే వస్తుంది. ఇదే దాని మీనింగే మనకి ఐఎమ్ నాట్ అనేది మీనింగ్ వస్తుంది అని చెప్పేసి మనం ఒక రూలే డిస్కస్ చేసాం. సో ఇక్కడ యామ్ వచ్చినప్పుడు ఆర్ అండ్ టై వస్తుంది. ఆర్ వస్తే ఒకవేళ దే ఆర్ డూయింగ్ అంటే కూడా అక్కడ ఆర్ అండ్ టై యూజ్ చేస్తాం. ఓకే,
The first statement is incorrect as the main statement is in present continuous tense which the question tag statement doesn't follow. ఒక question tag statement main statement different tense follow అవుతున్నాయి కాబట్టి first statement అనేది incorrect. So it is important to note that question tag statement must be in the same tense as the main statement. Okay. Now rule 73. When we use each or every in a sentence, a singular noun or pronoun is followed which is further followed by singular verb. But in the case of question tag, noun or pronoun following each or every is considered plural and thus we use plural verb in question tag statement. ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా నార్మల్గా క్వశ్చన్ ట్యాగ్ సెంటెన్స్ కాకుండా నార్మల్గా సెంటెన్స్ చూసినా నార్మల్ స్టేట్మెంట్ చూసినా ఈచ్ గర్ల్ అన్నప్పుడు మనం ఈచ్ గర్ల్ అని ఎవ్రీ గర్ల్ అని ఇలా వచ్చినప్పుడు మనం అక్కడ ఏదైతే వర్బ్ ఉంటుందో సో వర్బ్ అనే కాదు ఈచ్ తర్వాత వచ్చే నౌన్ ఆర్ ప్రొనౌన్ని కూడా మనం సింగులరే యూజ్ చేస్తాం, ప్లూరల్ యూజ్ చేయము. సో అక్కడ సింగులర్ నౌన్ వస్తుంది, సింగులర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ వస్తుంది. అండ్ నౌన్ సింగులర్ అయితే నౌన్ అనేది ఏంటి మనకి సబ్జెక్టు. సో సబ్జెక్ట్ సింగులర్ అయితే మనకి వర్బ్ కూడా సింగులరే ఉంటుంది కదా. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ ప్లూరల్ అవుతుంది. అదే మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో అయితే ఇక్కడ ఏంటంటే సో అక్కడ అంటే నార్మల్ స్టేట్మెంట్ వరకు ఓకే, మనకి ఈచ్ అండ్ ఎవ్రీ షుడ్ బి ఆల్వేస్ ఫాలోడ్ బై సింగులర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండ్ సింగులర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆల్వేస్ ఫాలోడ్ బై సింగులర్ వెర్బ్. బట్ ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ వచ్చేప్పటికీ మనం వెర్బ్ని క్వశ్చన్ ట్యాగ్లో సింగులర్ యూజ్ చేయము, ప్లూరల్ యూజ్ చేస్తాం. ఎందుకు అంటే మనం ఎగ్జాంపుల్ అని ఒకసారి అర్థం చేసుకున్నా కూడా ఇక్కడ ఎవ్రీ గర్ల్ ఈజ్ వెరీ టాలెంటెడ్ అని చెప్పాం. ఎవ్రీ గర్ల్ ఈజ్ టాలెంటెడ్ అంటే అవును అక్కడ ప్రతి అమ్మాయి చాలా టాలెంటెడ్ అని చెప్పాం. అక్కడ ప్రతి అమ్మాయి అని ఒక్కొక్కళ్ళ గురించి మెన్షన్ చేసినందుకు మనం వర్బ్ అనేది ఈజ్ యూజ్ చేసాం కానీ సింగులర్ యూజ్ చేసాం కానీ అక్కడ మనం చెప్పేది ఏంటి ఓవరాల్గా అందరి గురించి చెప్తున్నాం. సో అందుకని ఎవ్రీ గర్ల్ అంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో ఉన్నారు, ఏదైతే ఒక క్లాస్ ఉందో ఆ క్లాస్లో ప్రతి గర్ల్ టాలెంటెడ్ అని చెప్తున్నాం. సో అక్కడ ఇండైరెక్ట్గా మనం క్లాస్లో ఉన్న అందరి గురించి చెప్తున్నాం కదా. సో ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ వచ్చినప్పుడు ఏం చెప్తాం, అందరినీ మెన్షన్ చేసి అడుగుతాం కాబట్టి ఆర్ అండ్ దే అని వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ అందుకని ఆర్ ఇప్పుడు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ దే షీ యూజ్ చేయాలా దే యూజ్ చేయాలా అంటే ఇప్పుడు మనం ప్లూరల్ వచ్చినప్పుడు షీ హీ ఇట్ ఇవేంటవి సింగులర్స్. సో సింగులర్ని మనం యూజ్ చేయం కదా, ప్లూరల్ వర్బ్ వస్తే అక్కడ కూడా మనం ప్లూరలే యూజ్ చేస్తాం. సో ఎవ్రీ గర్ల్ ఈజ్ వెరీ టాలెంటెడ్ అన్నప్పుడు ఈజ్ ఇన్ షీ అనేది ఇన్కరెక్ట్. సో ఎవ్రీ గర్ల్ ఈజ్ వెరీ టాలెంటెడ్ ఆర్ అండ్ దే. ఈచ్ వన్ హ్యాస్ టు వర్క్ హార్డ్ టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. హ్యాజంట్ హీ కాదు, హ్యావెంట్ దే. ఈచ్ వన్ అని చెప్తున్నాడు, ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నారు కాబట్టి సో హ్యావెంట్ దే. ఓకే, నెక్స్ట్ రూల్ 74. When a collective noun is used in the main statement and depicting all its units are working together on the same thing or all are behaving similarly, we consider everything to be singular. However, if all the units are working on different things, we consider everything to be plural. ఇక్కడ ఏంటంటే మనం నార్మల్గా కూడా కలెక్టివ్ నౌన్ యూజ్ చేసినప్పుడు కలెక్టివ్ నౌన్ని ఎప్పుడు మనం కలెక్టివ్ నౌన్కి సింగులర్ వెర్బే యూజ్ చేస్తాం. ద జ్యూరీ హ్యాస్ టేకెన్ ద డెసిషన్. ద జ్యూరీ ఫర్ ఎగ్జాంపుల్ ద జ్యూరీ డివైడెడ్ into different groups to take the decision అన్నాడు ఎలా చెప్పామనుకో అక్కడ ద జ్యూరీ అక్కడ మనం అంటే నాకు ఎగ్జాంపుల్ ఎలా అంటే ద జ్యూరీ హ్యాస్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్ అలా కాదు. ఎలా అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఆడియన్స్ టుక్ ద సీట్స్ అని చెప్పాడు. అక్కడ ఆడియన్స్ అని చెప్పి అది కలెక్టివ్ నౌన్స్. అలా కాకుండా అక్కడ ఆడియన్సే కాకపోతే మనం డిఫరెంట్ సింగిల్గా మాట్లాడుతున్నప్పుడు ఆడియన్స్ ఆర్ సపోర్టింగ్ దేర్ టీమ్. ఇక్కడ ఏంటి ఆడియన్స్ ఆర్ సపోర్టింగ్ దేర్ టీమ్ అని ఎందుకు అన్నామంటే అక్కడ
అందరూ ఒకళ్ళకే చెయ్యరు కదా! ఇప్పుడు 2 టీమ్స్ ఉన్నాయంటే కొంతమంది ఒకళ్ళకి సపోర్ట్ చేస్తారు. కొంతమంది ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు. సో, అక్కడ కలెక్టివ్‌గా ఒకటే జరగట్లేదు కాబట్టి డిఫరెంట్ వర్క్స్ ఏదైతే అక్కడ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ మనం అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ప్లూరల్ వర్బ్‌ని యూజ్ చేస్తాం. సో, అలా ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ అలాగే మనం జ్యూరీ కలెక్టివ్ నౌన్‌ని సింగులర్‌గా ఒకే యూనిట్‌గా తీసుకుంటే గనక మనం క్వెషన్ ట్యాగ్‌లో కూడా సింగులర్‌నే యూజ్ చేస్తాము. అదే మనం డిఫరెంట్‌గా వర్కింగ్ ఆన్ డిఫరెంట్ థింగ్స్ ఇలా లేకపోతే డిఫరెంట్‌గా ఉంటే గనక డిఫరెంట్‌గా కన్సిడర్ చేస్తే యూనిట్‌గా కాకుండా అప్పుడు మనం వి కన్సిడర్ ఎవ్రీథింగ్ టు బి ప్లూరల్. అంటే క్వెషన్ ట్యాగ్‌ని కూడా మనం ప్లూరల్ కిందే తీసుకుంటామనమాట. ద జ్యూరీ హ్యాస్ టేకెన్ ద డెసిషన్. ఓన్లీ వన్ డెసిషన్ ఈస్ టేకెన్ బై హూఎవర్ ఇన్ ద హూఎవర్ ఇన్ దిస్ జ్యూరీ. ఓకే. అక్కడ ఎంతమంది ఉన్నా కూడా అక్కడ వాళ్ళందరూ కలిసి తీసుకున్నది ఒకటే డెసిషన్. సో, ద జ్యూరీ హ్యాస్ టేకెన్ ద డెసిషన్. ద ఆడియన్స్ టుక్ ద సీట్స్ డిడ్ంట్ దే. ఆడియన్స్ టుక్ దేర్ రెస్పెక్టివ్ సీట్స్. అక్కడ అంటే ఇక్కడ అనొచ్చు అక్కడ ఒకటే క్వెషన్ ఒకటే డెసిషన్ తీసుకున్నారు. ఇక్కడ అందరూ డిఫరెంట్ సీట్స్ తీసుకున్నారు అంటే అక్కడ అందరూ చేసేది ఒకటే. అందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు దట్ వాళ్ళు కూర్చుంటున్నారు అక్కడ. సో, అందరూ చేసే పని ఒకటే కదా! సో, అందుకని మనం అక్కడ కూడా సింగులర్ తీసుకున్నాం. ద ఆర్మీ చేంజ్డ్ ద యూనిఫార్మ్స్. ఇక్కడ కూడా ఆర్మీ అంతా కూడా ఏం చేస్తున్నారంటే ఒకటే పని చేస్తున్నారు. అందరూ సేమ్ ఒకటే చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా మనం సింగులర్‌నే యూజ్ చేస్తాం. అలా కాకుండా మనం డిఫరెంట్ ఇప్పుడు ఆర్మీలోనే వేరే వర్క్ ఒకళ్ళొకళ్ళు వేరు మెన్షన్ చేస్తే గనక అప్పుడు మనం ప్లూరల్ యూజ్ చేయొచ్చు. ఓకే. నౌ నెక్స్ట్ రూల్ 75. When we talk about imperative sentences and that also when we talk about the proposals in that case we always use shall we in question tag. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే అవి రిక్వెస్ట్ పర్మిషను ఇలా ఉంటాయి కదా. సో అలాంటి సెంటెన్సెస్ని వచ్చినప్పుడు మనం షల్ వి అనేది క్వశ్చన్ ట్యాగ్లో యూజ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. లెటస్ గో ఫర్ ఏ వాక్ అన్నప్పుడు డిడెంట్ వి కాదు, లెటస్ గో ఫర్ ఏ వాక్. షల్ వి. Let us consider all the possibilities. Shall we? Let us hear from you at our travel desk. Shall we? Let us go out to dinner. ఇక్కడ let us go అక్కడ ఏంటది క్వశ్చన్ కాదు అది. ఏదేంటంటే ఒక పర్మిషన్ తీసుకోవడం టైపు లేకపోతే రిక్వెస్ట్ ఇలా వచ్చినప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్ని షల్ వి యూజ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్. So when we talk about the imperative sentences and that also when we talk about the proposals ఇంకా ఇంపరేటివ్ సెంటెన్స్ అయినప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్లో షల్ వీనే ఆల్వేస్ యూజ్ చేస్తాం. నౌ లాస్ట్ రూల్ ఫర్ ద డే ఐ థింక్. ఎస్. రూల్ 76. యూజ్ ఆఫ్ ది ప్రిపోజిషన్స్ ఇన్, ఆన్ అండ్ ఎట్. త్రీ ప్రిపోజిషన్స్ ఇన్, ఆన్, ఎట్. ఇన్ రిఫర్స్ టు టౌన్, సిటీస్ అండ్ కంట్రీస్ ఇన్ వైడ్ సెన్స్. ఇన్ ఏంటంటే వైడ్ సెన్స్, బాగా పెద్ద ఏరియాని రిఫర్ చేసేది ఇన్ ఢిల్లీ, ఇన్ దుబాయ్, ఇన్ సౌదీ అరేబియా. ఎట్ యూజ్డ్ ఫర్ ద స్పీకింగ్ ఆఫ్ కంపారిటివ్లీ స్మాల్ ప్లేసెస్. ఇన్ అనేది ఏంటంటే మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీని రిఫర్ చేసినప్పుడు మనం ఇన్ రిఫర్ చేస్తే, అందులో మనం స్టేట్ని రిఫర్ చేసినప్పుడు ఎట్ని రిఫర్ చేయొచ్చు అనమాట. సో అలా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎట్ కాదు ఆన్. తర్వాత ఎట్ వచ్చేసి మనకి మొత్తం పాయింట్ అనమాట. కంప్లీట్ ఒక పర్టికులర్ పాయింట్ని ఇంప్లైస్ చేస్తే దానికి మనం ఎట్ యూజ్ చేస్తాం. సో ప్రిపోజిషన్ ఇన్ ఇంప్లైస్ ఏరియాస్ ఆర్ వాల్యూమ్స్, ప్రిపోజిషన్ ఆన్ ఇంప్లైస్ సర్ఫేస్, ప్రిపోజిషన్ ఎట్ ఇంప్లైస్ పాయింట్. బేస్డ్ ఆన్ ద అబౌవ్ కాన్సెప్ట్ వి యూజ్ దీస్ ప్రిపోజిషన్ ఇన్ ఫాలోయింగ్ ఆర్డర్. ఒకవేళ మనం ఒకటే సెంటెన్స్లో ఈ ప్రిపోజిషన్స్ని యూజ్ చేయాలంటే ఈ పర్టికులర్ ఆర్డర్ని మనం ఫాలో అవుతాం. ఏంటంటే పాయింట్ ఆఫ్ టైం అనేది చిన్నది, దానికన్నా డే అనేది బిగ్గర్, మంత్ ఈజ్ కంపారిటివ్లీ బిగ్గర్, ఇయర్ అనేది ఇంకా బిగ్గర్ కదా. సో ఇక్కడ మనం ఇది టైము, డే ఇలా దీని గురించి చెప్పాం. అలా ప్లేస్ అనుకో, విలేజ్ అనేది స్మాల్, కంపేర్ చేసుకుంటే విలేజ్ కన్నా డిస్ట్రిక్ట్ బిగ్గర్, డిస్ట్రిక్ట్ కన్నా స్టేట్ బిగ్గర్, కంట్రీ వే బిగ్గర్. సో అలా మనం ఏంటంటే స్మాల్ టు
స్మాల్ నుంచి బిగ్ని రిఫర్ చేస్తూ ఆ ఆర్డర్లో వెళ్తాం అనమాట. ఓకే, బాగా బిగ్ ఏరియాని రిఫర్ చేస్తున్నప్పుడు, వైడ్ ఏరియాని రిఫర్ చేస్తున్నప్పుడు ఇన్ యూస్ చేస్తాం. అలా కాకుండా స్మాల్ ప్లేసెస్ అయితే ఎట్ యూస్ చేస్తాం. ఓకే, ద అబోవ్ ఆర్డర్ క్యాన్ బి అండర్స్టూడ్ బై దిస్ వే యాజ్ వెల్ సిన్స్ పాయింట్ ఈజ్ స్మాలర్ దాన్ ద సర్ఫేస్. సో సిన్స్ అనేది పాయింట్ అనేది ఏంటి, సర్ఫేస్ అనేది కన్నా చాలా చిన్నది కదా. సో విచ్ ఇన్ టర్న్ ఈజ్ స్మాలర్ దాన్ వాల్యూమ్. సర్ఫేస్ అనేది వాల్యూమ్ కన్నా చిన్నది. సో వి ఫాలో ద ఆర్డర్ ఆఫ్ దీస్ ప్రిపోజిషన్స్ ఇన్ ద సేమ్ మేనర్. సో అందుకని చెప్పేసి మనం ఆ ప్రిపోజిషన్స్ని కూడా సేమ్ అదే మేనర్లో ఫాలో అవుతామని చెప్పేసి చెప్తున్నాం. ఎందుకంటే పాయింట్ అనేది చిన్నది. సో పాయింట్కి ఎట్, తర్వాత సర్ఫేస్ ఆన్, తర్వాత ఇంకా ఇన్ అనేది బాగా పెద్దది వాల్యూమ్ కాబట్టి. ఎగ్జాంపుల్స్ చూస్తే at 4 p.m. జస్ట్ పాయింట్ ఆఫ్ టైం రిఫర్ చేస్తుంది. ఆన్ సండే, డే comparatively bigger. In 1947, on 15th August, in April, at night, in the morning, there is a meeting at 2:30 this afternoon. Are you free at lunch time? ఇక్కడ లంచ్ టైం అని మెన్షన్ చేసిన అక్కడ లంచ్ టైం అనేది పర్టికులర్గా ఒక ఉంటుంది. మనతో డే అంతా లంచ్ టైం ఇది కాదు కదా, ఒక పాయింట్ ఆఫ్ టైం అనేది లంచ్ టైం. సో అందుకని మనం అక్కడ ఎట్ని యూజ్ చేసాం. సారీ. Hair salons don't usually open on Sundays. My birthday is on 30 May. I started working here in 2009. We are going to Italy in April. Bye. See you in the morning. ఇక్కడ ఏంటంటే ఇంకా నోట్, దెర్ ఆర్ సర్టెన్ వర్డ్స్ బిఫోర్ విచ్ వీ డోంట్ యూస్ ఎనీ ప్రిపోజిషన్స్ లైక్ లాస్ట్ మండే, కమింగ్ మండే, టుడే, టుమారో, ఎస్టర్డే ఎట్సెట్రా. సో ఇలాంటి వాటిని యూజ్ చేసినప్పుడు కూడా మనం వాటి ముందు ఎలాంటి ప్రిపోజిషన్ని యూజ్ చేయము అని చెప్పేసి చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ చూస్తే ఐ ఆమ్ హ్యావింగ్ డిన్నర్ విత్ రేచల్ టుమారో నైట్. ఇక్కడ టుమారో నైట్ అని చెప్పాం కాబట్టి సో అక్కడ మనకి ప్రిపోజిషన్ అవసరం లేదు. ఎట్ టుమారో నైట్, ఆన్ టుమారో నైట్ ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. I saw her yesterday afternoon. I have a checklist of things that I must do today. The weather forecast said it would be fine and dry coming Monday. Okay? So, ఇప్పుడు మనకి మొత్తం 6 రూల్స్ డిస్కస్ చేసాము. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ కన్సిడర్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి, ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేశారో నా ఛానల్ని, నా వీడియోస్ని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఓకే, నిజంగా అదొక మైల్ స్టోన్లా అనిపించింది నాకు, ఒక 1000 సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అవ్వడం. సో థ్యాంక్ యూ సో మచ్.